హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రావణ మాసం అయిపోయిందని రిలాక్స్ అయిపోయారా? మరి వచ్చేటువంటి శ్రావణ మాసానికి ఏదో ఒక ఐటెంకి కావాల్సినటువంటి మనీని మనం సేకరించుకునేటువంటి మనీ ప్లాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దామా? బంగారం కావాలనుకోవడం, అందంగా ఉండాలనుకోవడం రెండు కూడా మన ఆడవారి హక్కు కాదంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి వచ్చే శ్రావణ మాసానికి ఇలా 4 గాజులు కాకపోయినా కనీసం 2 గాజులైనా చేసుకునేలాగా మనం ఒక మంచి ప్లాన్ని చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుహా. నేను మీ సుహాసిని. ఏంటండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఎలాగూ శ్రావణ మాసం అయిపోయింది, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది. అరే, నేను ఏమీ గోల్డ్ కొనుక్కోలేకపోయానే, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికైనా చక్కగా కొనుక్కునేలాగా దీవించు తల్లి అని చెప్పి కోరుకోవడం కూడా జరిగిపోయింది కదా. అలాగే ఈ సంవత్సర కాలంలో అంటే రాబోయే శ్రావణ మాసానికి కనీసం 4 గాజులు కాకపోయినా కనీసం 2 గాజులైనా కొనుక్కునేలాగా ఒక మంచి ప్లాన్ని మీతో షేర్ చేస్తాను. ఇంత మంచి ప్లాన్ చెప్తున్నప్పుడు మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మీకు నచ్చి మంచిగా ఉంది, మనకి యూజ్ అవుతుంది అనుకుంటే చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకూడదు మరి. ఓకే, స్టేట్ బడ్జెట్కైనా ఏమైనా తేడాలు వస్తాయేమో, కానీ మనం వేసేటువంటి మన ఫ్యామిలీ బడ్జెట్కి, అందులోనూ మన గోల్డ్ బడ్జెట్కి తేడాలు వస్తాయి చెప్పండి? రావు కదా. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2 బ్యాంగిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నానండి. 2 బ్యాంగిల్స్. టూ బ్యాంగిల్స్కి మనకు దాదాపుగా ఒక్క బ్యాంగిల్ 12 గ్రామ్స్ వేసుకున్నా కూడా 2 బ్యాంగిల్స్ 24 గ్రామ్స్ అవుతాయండి. ఇక తరుగులు 1 తులానికి 1 గ్రాము తరుగు అనేది వేస్తారు కాబట్టి 2 తులాలకి 2 గ్రామ్స్ వేస్తారు. అంటే 24 + 2 మనకి 26 గ్రామ్స్ మనము గోల్డ్ కావాలి. 6 గ్రామ్స్ దాదాపుగా మనకి 1,87,200 రూపాయలు అవుతుందండి. ఫస్ట్ అయితే మనము ఆల్రెడీ ఒక సేవింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశాం కదా. అంటే ఫ్రైడే సేవింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట 1 ఇయర్ కోసం. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే నేను లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. దానిలో మనం దాదాపుగా 52 వీక్స్కి 32,000 సంపాదిస్తామండి. 32,000 వస్తుందన్నమాట. తర్వాత ఆల్రెడీ నేను 2,500 రూపీస్తో ఒక గోల్డ్ స్కీమ్ అనేది వేశానండి. ఇది 40,000 అనేది నాకు వస్తుంది. అలాగే రీసెంట్గా నాకు అరియర్స్ అనేవి ఇంక్రిమెంట్ అనేది వచ్చినప్పుడు నేను మరలా పెరిగినటువంటి ఇంక్రిమెంట్కి ఇంకో గోల్డ్ చిట్ వేసుకోవడం జరిగింది. ఇంకో 2,500 రూపీస్తో ఇంకో గోల్డ్ చిట్ వేసాను. నాకు అది కూడా దాదాపుగా 40,000 వస్తుంది. ఈ గోల్డ్ చిట్స్ అన్ని గోల్డ్ షాపుల్లో దాదాపుగా ఉన్నాయి. మీకు నమ్మకం ఉండే చోటే పే చేయండి. మనం 15 మంత్స్ 2,500తో మనం కడితే 1 మంత్కి వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనకు కావాల్సినటువంటి 40,000కి వచ్చే గోల్డ్ని మనం కొనుక్కోవచ్చు. నేను ఎప్పుడెప్పుడు గోల్డ్ స్కీమ్స్ స్టార్ట్ చేశాను కూడా స్క్రీన్ మీద రాస్తూ ఉంటాను, చూడండి. ఒకటైతే ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రెష్ది అయితే ఈ నెలలోనే సెప్టెంబర్లోనే స్టార్ట్ చేశానండి. మీరు ఎంత కట్టగలిగితే అంత, మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి షాప్ని ఎంచుకొని అందులో కట్టడానికి ట్రై చేయండి. ఓన్లీ బ్యాంగిల్స్ అనే కాదు, ఒక 26 నుంచి 30 గ్రామ్స్ బంగారానికి సంబంధించినటువంటి ప్లాన్ అన్నమాట. 1,12,000 రూపాయల్ని మనము సేవ్ చేస్తామండి, పక్కా అనమాట. దీనికి ఇక తిరుగులేదు. ఈ సేవింగ్ స్కీము మనం ఆల్రెడీ సేవ్ చేస్తూ ఉన్నాము. వీక్లీ వన్స్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని, అంటే చిన్న మొత్తంలోనే అలా హుండీలో వేసుకుంటూ సేవ్ చేస్తున్నాం. 1 ఇయర్ టైం ఉంది కాబట్టి చక్కగా సేవ్ చేయొచ్చు. 1,87,200లో మనకి కావాల్సింది ఇంకెంత అవుతుందండి? దాదాపు 65,200 రూపీస్ మనకి కావాల్సి వస్తుంది. చూడండి, మనకి ఎంత కావాల్సి వస్తుంది? 65,200 రూపీస్ మనకి ఇంకా కావాల్సి వస్తుంది అనమాట. ఈ అమౌంట్ కోసం మనం 2 టైప్స్గా మనము ఈ అమౌంట్ని సేకరించవచ్చు అనమాట. ఒకటి కొంచెం రిస్కీ అనమాట. రిస్క్ని రస్కులాగా నమిలేస్తాను అనుకున్న వాళ్ళకి ఇది ఓకే. లేదు, నేను రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళకి సెకండ్ అనమాట.
ఒకటి గోల్డ్ లోను, ఇంకొకటి చీటీ. మన ఆదాయాన్ని బట్టి ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకున్నామనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఆర్నమెంట్స్, మనం ఎక్కువగా యూజ్ చేయకుండా ఉన్నటువంటి ఆర్నమెంట్స్, చైన్ కానియండి, ఏదైనా నెక్ పీస్‌లు అటువంటివి పెట్టేసి 75,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం 26-30 గ్రామ్స్ కొనుక్కునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే చీటీ అనుకోండి, మనము ఒక 1,00,000 చీటీ వేసుకుంటే దాదాపుగా 20 మంత్స్‌కి మనం 5,000 కట్టాల్సొస్తుంది మంత్లీ. అప్పుడు మనం పాడుకున్నామనుకోండి 75,000 దాదాపుగా వచ్చేస్తుంది. మీ ఆదాయాన్ని బట్టి మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎంచుకోండి. లేదు మా సేవింగ్స్ వరకే మా ఆదాయం ఉంటుంది అనుకుంటే ఓన్లీ ఆ సేవింగ్స్‌తో వచ్చినటువంటి మనీతో మాత్రమే మీరు గోల్డ్ కొనుక్కోండి. మాక్సిమం ఒక 16 గ్రామ్స్ వరకు రావచ్చు. మీరు గాజులే కొనాలని లేదండి. మీకు ఏ ఐటెమ్ కొనాలనుకుంటే ఆ ఐటెమ్ కొనుక్కోండి. నెక్ పీస్ కొనుక్కోవచ్చు, చైన్‌లు కొనుక్కోవచ్చు. మొత్తానికి మనం ఒక 30 గ్రామ్స్ గోల్డ్ కొనేటువంటి ప్లాన్ మాత్రమే ఇది. మీకు నచ్చినటువంటి ఐటెమ్ కొనుక్కోవచ్చు. చెప్తున్నాను కదా! మీకుండేటువంటి వెసులుబాటుని బట్టి మాత్రమే ట్రై చేయండి. అనవసరంగా ఏదో నేను చెప్పాననేసి పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనేది మాత్రం ఫాలో అవ్వద్దండి. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా! ఎంతవరకు కట్టగలరో దాన్ని చూసి మనకు కావాల్సినటువంటి గోల్డ్‌ని ఎంత గోల్డ్ కావాలి అనేది కూడా మీరు ఫస్టే ఎస్టిమేషన్ ఏసుకోండి. ఇంతకంటే ఎక్కువ గోల్డ్ కొనొచ్చు. ఇంతకంటే తక్కువ గోల్డ్‌ని కూడా మీరు కొనొచ్చనమాట. మీ ఇష్టం. ఎండ్ అయిపోయేటువంటి స్టేజ్‌లో ఇవి వేసుకున్నారనుకోండి, అవి అప్పుడు అంత బర్డెన్ ఉండదనమాట. ఇది కూడా అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు నగ కొనడానికి ముందుగా వెళ్ళి బ్యాంక్‌లో పెట్టండి. మనకు అవసరం లేనటువంటి జ్యువెలరీ అనేది నగ కొనడానికి ముందుగా వెళ్ళి, అంటే ఇంక 2 డేస్‌లో నేను షాపింగ్ చేస్తాననుకున్నప్పుడు మీరు ఈ గోల్డ్ వెళ్ళి పెట్టండి. ఎందుకంటే అప్పటికి మనకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. దాదాపుగా ఫ్రైడే సేవింగ్స్ స్కీమ్ అయితే జూన్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే ఏప్రిల్‌కి కంప్లీట్ అయిపోతుంది. ఇదేమో ఇంకా 3 మంత్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అప్పుడు ఏమైతుంది, మంత్లీ మనము ఒక 5,000 కానీ 6,000 కానీ తీసుకెళ్ళేసి ఈ బ్యాంక్‌లో పెట్టినటువంటి ఈ గోల్డ్ ఐటమ్స్‌కి మంత్లీ కట్టేసి అవి విడిపించేసుకోవచ్చు. సో నేను చెప్పింది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తానికి ఈ పద్ధతే ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకు నచ్చినటువంటి పద్ధతి, మీరు ఫాలో అయ్యేటువంటి పద్ధతి ఏదైనా కొత్తవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. రాబోయే శ్రావణ మాసానికి భర్త జేబు ఖాళీ కాకుండా, బడ్జెట్ బ్రేక్ కాకుండా ఉండే మంచి ప్లాన్ చూశారు కదా! మరి చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, కామెంట్. బాయ్.